హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేమైతే టమాటా పచ్చడి పెట్టుకుంటున్నాము. ఒక నెల రోజులకు అంటని. ఇది 2 కిలోలు మంచిగా కడిగి ఒట్టిగా తుడుచుకొని మంచిగా కోసేసుకోవాలా. ఇగో వీటి తగ్గట్టు వెళ్ళిపోయారు. ఇది మిక్సీ పట్టాలా. ఇవి తాలింపులకు చింతపండు, వీటి తగ్గట్టు చింతపండు వేసి తోడు చేపిస్తున్నా నేను. తొక్క అయితే టేస్ట్ మంచిగా వస్తుంది ఆమె చేస్తే, అందుకోసమే ఆమె తోటి పెట్టించుకుంటున్నాను. మంచిగా వస్తుంది కానీ టాటా ప్లాస్టిక్ షాట ఇప్పుడు ఇది గొడ్డ జరా ఆపుకుంటూ చేయాలన్నట్టు. టమాటా కదా ఎక్కువ స్పీడ్ పట్టవద్దు, మెత్తగా తగ్గితే బాగుండదు. ఆపుకుంటూ చేస్తే మంచిగా వస్తుంది చట్నీ. ఇవి మెంతులు, ఇవి పొడి బట్టి అందులోనే వేయాల చట్నీలకు. ఇది జీలకర్ర తాలింపులకు సరిపోతుంది. ఆవాలది ఇది పట్టాల, పేస్ట్ పట్టేసి వేసాల పొడి. ఓకేనా. మా పిల్లలు మా ఆయన కాడికి వెళ్ళి ఊరికే కూరగాయలు అంటే తినబుద్ధి అవుతలేదు కదా, అందుకని టమాటా పచ్చడి పెట్టిస్తుంది. అదే తినాలా, అది ఇసుకు రావాలా వాళ్ళకు తిని తిని. హాయ్ ఫ్రెండ్స్, ఇక తొక్కకైతే అన్నీ రెడీ అయిపోయినాయి. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, టమాటా, మెంతుల పొడి, ఆవాల పొడి. ఇందులో మనం 2 చెంచాలు యూజ్ చేయాలా, ఎక్కువ యూజ్ చేయొద్దు. మెంతులది కూడా దానికి తగినంతనే వేయాలి, ఎక్కువ వేయద్దు. ఆయిల్ అయితే ఏదైనా వేసుకోవచ్చు, కానీ మంచిది వేసుకోవాలి, స్మెల్ కొట్టకుండా. ఇవన్నీ వేయాలి. అది శనగపప్పు, పెసరపప్పు కూడా ఇస్తావా? మినపప్పు లేదు, శనగపప్పు, మినపప్పు వేస్తుంది కానీ శనగపప్పు తాలింపులో ఇక్కడ. నూనె చూడండి ఫ్రెండ్స్, ఇగో కొద్దిగా ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే పచ్చడి కదా తొక్కువే. నూనె ఎక్కువ ఉంటే జర బాగానే ఉంటుంది టేస్ట్. నూనె ఎక్కువనే పడుతుంది. జర సగంకి వచ్చింది, ఇంకా సగం ఉన్నది. ఫుల్ ఇడియా. ఆవాలు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి, కానీ ఇలా పట్టదు అనుకుంటున్నాను. తాలింపు అయితే అయ్యింది. కడాయిలో పట్టలేదు, చిన్న కడాయిలో అయితే పెద్దది పెట్టిన, పెద్ద దాంట్లో పెట్టిన. ఇప్పుడైతే ఆవాల పొడి వేసేస్తున్నా. అదేం పొడి? ఆవాల పొడి, మెంతుల పొడి, మెంతుల పొడి, మెంతుల పొడి, ఆవాల పొడి. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో మేమైతే ఇలా ఒక నెల రోజులు, నెల 15 రోజులకు అట్లా పెట్టుకుంటున్నాము. నిలువగా అయితే పెట్టుకుంటలేము, ఇలా పెట్టుకున్నాం. మీరు ఎంతమంది పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.
ఓకేనా, బాయ్. బాయ్.